కల్కి 2898కి దీపిక పడుకుని ఒక కండిషన్ ఇచ్చింది. ఆ కండిషన్ ఏంటి, అసలు ఆ కండిషన్ ఎందుకు పెట్టిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్, తెలుసు కదా మన దీపిక పడుకొని ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎందుకంటే ఆమె కట్అవుట్, ఆమె స్టైలు, ఆమె లుక్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. కానీ కల్కి 2898 లుక్ ఉంది అన్న వేరే లెవెల్ అని. అసలు దీపిక పడుకొని ఫిట్నెస్కి నేనైతే పెద్ద ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. కానీ తెలిసిందిగా రీసెంట్గానే ప్రెగ్నెంట్ అయింది విషయం తెలిసిందే. అయినా ప్రెగ్నెంట్ అయినా కూడా షూటింగ్ మాత్రం కంప్లీట్ చేసుకుంది, డబ్బింగ్ కూడా కంప్లీట్ చేపిస్తుంది. కానీ ఒక రిస్క్ అయితే వచ్చింది, ఒక కండిషన్ అయితే పెట్టింది. ఆ కండిషన్ ఏంటో తెలిసిందే కదా. జూన్లో అయితే సినిమా రిలీజు. కానీ ముందే ఎందుకు కండిషన్ పెట్టిందంటే జూన్లో చాలా అంటే ప్రెగ్నెన్సీ కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రీలీజ్ ఈవెంట్స్కి ఇంటర్వ్యూస్కి రాలేకపోతుంది. అదే ముందే చేసుకుంటే అంటే ఇప్పుడు హెల్తీగా ఉన్నప్పుడే చేసుకుంటే బెస్ట్ కదా అని కల్కి 2898 మూవీ టీమ్కి చెప్పింది. ఇంటర్వ్యూస్ ప్రమోషన్ ఏమైనా ఉంటే మేలా చేసుకోండి, నేను ఇంటర్వ్యూ ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు హెల్త్ బాగుంది, నేను ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసిన కల్కి 2898 టీం వాళ్ళు అందరూ దగ్గరుండి ఈ మంత్లో మాత్రం మన దీపిక పడుకుని గారికి కొన్ని ఇంటర్వ్యూస్ అంటే మెయిన్ ఛానల్స్, మెయిన్ టీవీ ఛానల్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే అంటే ఈ ఇంటర్వ్యూ అయితే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే జూన్లో అయితే సినిమా వస్తుంది. మళ్ళీ దీపిక పడుకుని గారి యాక్టింగ్ ఎలా ఉంటుందో ఆ సినిమాలో అయితే చూద్దాం. అండ్ దీపిక పడుకుని గారు ఆల్ ద బెస్ట్ మేడం. ఒక కొడుకో అబ్బాయి అయితే పుడతాడు, మీకు కంగ్రాచులేషన్, ముందుగానే కంగ్రాచులేషన్ చెప్పుకోవచ్చు. కానీ కల్కి 2898 అయితే చూసుకుందాం. సినిమా అయితే జూన్లో వస్తుంది. ఇక థియేటర్లో మాత్రం రచ్చే. మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇక చూసుకోండి, ఒక్క మంత్ ఉంది, ఒక్క మంత్ తర్వాత ఎట్లయినా సినిమా రిలీజ్ అవుతుంది, చూద్దాం. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.